2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు ఈవీఎంలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు చేశారు. రకరకాల మాటలు మాట్లాడారు. ఈవీఎం సీఎం అన్నారు. అప్పుడు కూడా ఇట్లాగే అంతా జరిగింది. 24లో చంద్రబాబు సీఎం అవ్వడం, భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి రావడం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుని ఈవీఎం సీఎం అంటాం, ఇట్లా వైసీపీ వాళ్ళు అంటాం, ఇదంతా కూడా నడుస్తుంది. అయితే 2019లో పాయింట్ తర్వాత చంద్రబాబు నాయుడు సైలెంట్ అయిపోయారు. ఈవీఎం గురించి ఏం మాట్లాడలేదు. 2024లో కూడా విజయసాయి రెడ్డి ఏకంగా సైలెంట్ అయిపోండి, ఇంకేమీ లేదు ఇందులో మాట్లాడడానికి అన్నారు. జగన్ అయితే సైలెంట్ అయిపోయారు. కానీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం సైలెంట్ అవ్వట్లేదు. 19లో కూడా టీడీపీ వాళ్ళు ఇట్లా చేస్తుంటే బాగుండేది. సరే, మొత్తానికి బాగానే చేస్తున్నారు, సంతోషం. ఏ పార్టీ వాళ్ళు చేసినా నిజానిజాలు బయటకు రాబట్టగలగాలి. వాళ్ళు స్వార్థం కోసం చేసినా నిజంగా అసలు ఈవీఎంలు పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక మంచి పద్ధతి కింద బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఒంగోలుకు సంబంధించి కొన్ని ఈవీఎంలు, పర్టికులర్ ఈవీఎంస్ మీద నాకు డౌట్ ఉంది. అవి గనక ఆ ప్రాంతాల్లో పడాల్సినటువంటి నా ఓట్లే నాకే పడతాయి జనరల్‌గా ఎప్పుడు. అలాంటిది నేను ఓడిపోయినప్పుడు కూడా నాకే పడతాయి. అట్లాంటివి ఎందుకు పడలేదు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేసి భారీ ఎత్తున ఆయన దీని మీద గట్టిగానే నిలబడ్డారు. మెచ్చుకోవచ్చు. ఒంగోలు నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో పోలింగ్ సందర్భంగా ఉపయోగించిన ఈవీఎంల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఉపయోగించిన ఈవీఎంలను రీవెరిఫికేషన్ చేయాలని కోరారు. దీనికి అంగీకరించిన ఎన్నికల కమిషన్ నెల 19వ తేదీ నుంచి 24 వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి కోరిన విధంగా ఈవీఎంల పునర్పరిశీలన చేయనున్నారు. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన 12 పోలింగ్ కేంద్రాల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బాలినేని అక్కడ ఈవీఎంలో అవకతవకలు జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తూ మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలని రూ. 5,66,400 జూన్ 10వ తేదీన చెల్లించారు. ఇక బాలినేని అభ్యర్థిని అంగీకరించిన ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బెల్ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి, బెల్ అంటే ఏదైతే ఈవీఎం తయారు చేస్తారో ఆ కంపెనీ, బెల్ యొక్క ఇంజనీర్లు, బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరిన విధంగా 12 పోలింగ్ బూత్లో రీవెరిఫికేషన్ చేయించుకున్నారు. తనకు పూర్తిగా మెజారిటీ వస్తుందని భావించిన పోలింగ్ బూత్లలో తక్కువ ఓట్లు రావడంతో బాలినేని రీవెరిఫికేషన్ కోరారు. ఇక ఈ రీవెరిఫికేషన్ కోసం అచ్చం ఓటర్లతో ఓట్లు వేయించిన ప్రాసెస్ ని డమ్మీగా చేస్తారు. ఆయా పోలింగ్ బూత్ లో వాడిన ఈవీఎంలను, వీవీప్యాట్లను తెప్పించి సాధారణ పోలింగ్ మాదిరిగానే ఓటర్ల చేత ఓట్లు వేస్తారు. గతంలో పోటీ చేసిన అభ్యర్థులను కూడా పిలిపించి బహిరంగ ఓట్ల విధానాన్ని అవలంబిస్తారు. అందరూ చూస్తుండగానే ఓటర్లు ఓట్లేస్తారు. అయితే వారు వేసిన వారి గుర్తు మీద నమోదవుతుందా లేదా, వేరే పార్టీ మీద నమోదవుతుందా అనేది అక్కడే పరిశీలిస్తారు. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. బెల్ కంపెనీకి చెందిన నిపుణుల సమక్షంలో ఈ ప్రక్రియ 19వ తేదీన రోజుకి 2 బూతుల్లో ఓటర్లతో వేయించి రీవెరిఫికేషన్ పోలింగ్ చేస్తారని చెప్తున్నారు. మొత్తం 12 బూత్లలో రీవెరిఫికేషన్ జరుగుతుంది. ఇక ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ కోసం మళ్ళీ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏం జరగనుందో అన్న ఉత్కంఠ ఉంది. వైసీపీ మాత్రం ఇది మేము ప్రూవ్ చేసి తీరతాము. మిగతా నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అన్యాయం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి అన్యాయం జరిగి ఈ గొడవంతా వదిలేండి. ఒంగోలులో మాత్రం ఖచ్చితంగా వైసీపీ సీట్ రాబోతోంది. ఇక్కడ బాలినేని ఎమ్మెల్యే అవ్వబోతున్నారు అంటూ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది. మరి ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? 12 బూతులతోనే మొత్తం తలరాత మారిపోతుందా? దీని మీద మీ ఐడియా ఏంటి? మీ రాజకీయ పరిజ్ఞానం ఏంటి? అది ఉపయోగించి మీరు కామెంట్ చేయండి.